Free Fire India. సో హాయ్ గైస్, సో ఈరోజు వచ్చేసి మనం ఏం చేయబోతున్నాం అంటే బిఆర్ ర్యాంక్ పుష్ అయితే చేస్తున్నాం. బిఆర్ ర్యాంక్ వచ్చేసి ఆడుతున్నాం, బిఆర్ ర్యాంక్. సో గైస్, నాకు ఈ మ్యాచ్ వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ ప్లేయర్స్ అయితే వచ్చారు. అంటే లైక్ బ్రాంజ్ 1, బ్రాంజ్ 2 అలాంటి ప్లేయర్స్ అయితే వచ్చారు. కానీ నేను వచ్చేసి గోల్డ్ 3లో అయితే ఉన్నాను ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి. నేనైతే బాక్సింగ్ జిమ్ ఎప్పుడైతే దిగుతున్నా, అదే బాక్సింగ్ జిమ్, నోరు తిరగట్లేదు, బాక్సింగ్ జిమ్ వచ్చేసి. సో నేను వచ్చేసి స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ అయితే పెట్టుకున్నాను. అది ఉంటుంది కదా, స్పైడర్ వస్తుంది కదా దాంట్లో, అని పేరు రీడేనో ఏదో ఉంటుంది, మరి RYDEN రీడేనో మరి ఏంటో మరి అర్థం కాదు. అది వచ్చేసి పెట్టుకున్నాను. అది వచ్చేసి స్పైడర్ క్యారెక్టర్ పట్టుకుంటుంది కదా ఎనిమిస్ని, అది అనమాట. ఇంట్లో అయితే దిగాము. ఇక్కడ వచ్చేసి గన్స్ ఏం దొరకట్లేదు, అంటే స్నైపర్ లూట్ అయితే ఉంది అక్కడ, హ్యామో, కానీ గన్ దొరకట్లేదు నాకు ఇప్పుడు దాకా. ఇక్కడ వచ్చేసి ఒకడు వచ్చాడు, కొట్టేద్దాం వీడిని. వీడికి వచ్చేసి హెడ్ షాట్ అయితే ఇచ్చాం. ఓకే గాయ్స్, ఇక్కడైతే నాకు స్కార్ అయితే దొరికింది, MP5 కూడా దొరికింది. షార్ట్ రేంజ్, లాంగ్ రేంజ్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు ఇంకేమైనా మంచిగా దొరికితే అది తీసుకుందాం. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం ఇంట్లో లూట్ చేసాం ఆల్రెడీ. వేరే హౌస్కి వెళ్దాం, ఇంకెళ్దాం, ఎనిమిస్ చూద్దాం ఇక్కడ దొరుకుతారేమో. ఎనిమిస్ని కొడదాం దొరికితే. ఇంట్లో వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక గన్ ఉంది, ఏంటది ఏమోలేండి. ఇక్కడ వచ్చేసి M4A1 ఉంది, అదైతే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి అప్గ్రేడ్ చిప్ అయితే దొరికింది నాకు, అప్గ్రేడ్ చేద్దాం. ఎవరైతే ఎనిమిస్ దొరకట్లే. మష్రూమ్ తిందాం. యూఏ లైట్లో కొంతమంది అయితే కనిపిస్తున్నారు. అక్కడ వచ్చేసి క్రాఫ్ట్స్ ఫైట్స్ అవుతున్నాయి, వెళ్దాం. ఓకే, ఇక్కడ నుంచి కార్ ఫైట్ ఆడదాం. ఇక్కడైతే బయటకు వచ్చాడు ఒకడు, మళ్ళీ లోపలికి వెళ్ళాడు. ఆ ఫెన్సింగ్ బ్యాక్ సైడ్ నుంచి, ఫెన్సింగ్ బ్యాక్ సైడ్ కాదు, అటు వెళ్ళాడు కొద్దిగా, అటు నుంచి అటు వెళ్ళాడు. ఇక్కడ ఉన్నాడు. ఫినిష్ అయితే చేశాను. అక్కడ నుంచి ఓడగొడుతున్నాడు. వాడికి వచ్చేసి 1 ట్యాప్ అయితే ఇచ్చాము, అదే హెడ్ షాట్, 1 ట్యాప్ కాదు, హెడ్ షాట్ అయితే ఇచ్చాము. డైరెక్ట్ హెడ్ అయితే డ్రాగ్ చేసాం. ఒక్క రెడ్ నెంబర్స్ అయితే కొట్టాము. బాడీ డ్యామేజ్ కొట్టకుండా హెడ్ అయితే కొట్టాము. అక్కడ వచ్చేసి లూట్ చేసుకొని మళ్ళీ జస్ట్ బయలుదేరుతున్నాం ఎనిమిస్ దగ్గరికి. ఓకే, ఇక్కడ వచ్చేసి మెడికిట్ ఉంది, తీసుకుందాం. ఓకే, ఇక్కడ వెస్ట్ మన దగ్గర ఉంది లేదు ఆల్రెడీ. ఇక్కడ వచ్చేసి ఎనిమిస్ లేరు అనమాట. నేను ఒకటి మాట్లాడాలి, అంటే మాట్లాడతాను ఏదో ఒకటి. ఇక్కడ వచ్చేసి ఒకటి ఎనిమిది వచ్చాడు, వాడికైతే డ్యామేజ్ ఇస్తాం. బాడీ షాట్తో ఫినిష్ చేసాం కిల్ని, అదే కిల్ని క్లైమ్ చేసుకున్నాం, అంటే కిల్ని కొట్టాం. ఎనిమిస్ చాలామంది ఉన్నారు. వచ్చేసి కెర్లీ హెడ్ షాట్ డ్రాగ్ పడట్లేదు, బాడీ షాట్ దించేసాను. 23 ఎలా ఉన్నారు, 6 కిల్స్ అయితే కొట్టాం. సో గాయస్, మీకు చెప్పాలి ఏంటంటే, అది ఈ మ్యాచ్లో ఒక ప్రో ప్లేయర్ అయితే వచ్చాడు.
అందరు నూప్సే కానీ ఒక ఇద్దరు ప్రో ప్లేయర్స్ అయితే వచ్చారు గైస్. వాళ్ళిద్దరిని చంపేశాను నేను. మనకే వచ్చింది బూయా. ఆ ఇద్దరిని చంపేశాను. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏం లేదులేండి లూట్ బాక్స్లో. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. యూఏవీ లైట్ అయితే యూజ్ చేసాము అటువైపు. యూఏవీలో ఎవరైనా కనపడితే వెళ్దాం అటు. అక్కడ వచ్చేసి యూఏవీ లైట్లో ఒకళ్ళు అయితే కనపడుతున్నారు. వెళ్దాం ఉండండి, ఒక్క నిమిషం వెళ్దాం. వెళ్ళిపోదాం పదండి. ఇంకా యూఏవీ లైట్లో అక్కడ కనిపిస్తున్నారు కదా, చూసారా? మనదే అన్నమాట యూఏవీ. వాడికి వచ్చేసి హెడ్ షాట్ అయితే ఇచ్చాము. ఓపి రాహుల్ అని వచ్చింది కదా ఇప్పుడు. అంటే అక్కడ ఇంకో చూడండి, మళ్ళీ ఓపి రాహుల్ కిల్లు కొట్టాడు కదా, అదే అనమాట. ఆయనే అనమాట ప్రో ప్లేయరు. ఆయననే కొట్టాం మనం. ఇప్పుడు వచ్చేసి ఓన్లీ రెడ్ నెంబర్ షాట్ అయితే హెడ్ షాట్ కొట్టాము. దానికి ఇక్కడ ఎవరు ఉన్నారు వాళ్ళకైతే కొట్టాము. అక్కడ చూడండి ఇంకొకడు పారిపోతున్నాడు, అసలు ఆగట్లేదు. అక్కడ వచ్చేసి వన్ ట్యాప్ అయితే అదే హెడ్ షాట్ అయితే ఇచ్చాము. వన్ ట్యాప్ అంటున్నా లేదండి హెడ్ షాట్ అంటున్నా. ఏం కావాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి లూట్ చేసుకున్నాం. అదే పైనుంచి ఏదో పడుతుంది. ఏం లేదు అసలు అయితే పైన. మరి మనం వచ్చేసి చేద్దాం, మనది కూడా వచ్చింది, మన దగ్గర ఉందన్నమాట. ఓకే, మనది వచ్చేస్తుంది బాక్స్. దాన్ని ఏమంటారు నాకు కూడా తెలియదు. ఇక్కడ వచ్చేసి ఇప్పుడైతే ఉన్నాడు, వాడికి వచ్చేసి హెడ్ షాట్ అయితే ఇచ్చాము. 11 kills 11 alive. బాగుంది కదా, 11 kills 11 alive అనమాట. చూడండి భలేగుంది. ఓకే, మనం వచ్చేసి వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఇంకా లూట్ చేసుకొని వెళ్దాం. ఒక చూడండి గైస్, అక్కడ కార్ వేసుకొని వచ్చాడు కదా ఒకడు, వాడే అనమాట ప్రో ప్లేయర్ ఓపి రాహుల్ అని అన్నారు కదా. బ్లూ వాల్ వేసుకొని అదిగోని చూడండి, వాడు నాకు కిల్ చోర్ చేశాడు అనమాట. వాడిని వచ్చేసి కొట్టేశాను నేను. తక్కువ బ్లడ్ వేసుకొని వచ్చాడు. వాటికి వచ్చేసి ఎమోట్ వేస్తున్నాను ప్రో ప్లేయర్ అని. చూడండి మళ్ళీ వేస్తూనే ఉన్నాను. సర్లేండి ఇంకా చాలండి, వెళ్ళిపోదాం, అంతవరకు చాలు. వాడు వచ్చేసి మాడిపోయి ఉంటాడు దెబ్బకి. అక్కడ వచ్చేసి ఎన్ని ఉన్నాడు. అదే టైంలో ఇది గ్లిచ్ అయింది గాయస్ ఇక్కడ, అదే రికార్డింగ్లో. ఇక్కడ అంటే ఒకడు వచ్చాడుగా ఫ్రీ ఫైర్ రోడ్ ఒకటి, అదే ఇక్కడ రికార్డింగ్స్లోకి వెళ్తే ఉంటుంది కదా, దాన్ని వచ్చేసి యూజ్ చేశాను నేను. అక్కడ వచ్చేసి గ్లిచ్ అయింది, లేకపోతే వాడికి బాడీ డ్యామేజ్ చాలా ఇచ్చాను అక్కడ నుంచి, జోన్లోంచి వచ్చేవాడికి. ఓకే గాయస్, ఫోన్ కాల్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి డిస్టర్బ్ చేస్తున్నాయి ఫోన్స్లో. వాడు వచ్చేసి అస్సలు రావట్లేదు. వచ్చాడు ఆటో వేసుకొని ఇస్తే, మనం వచ్చేసి బాడీ షాట్తో వాడిని వచ్చేసి కిల్ చేసాం. హిట్ లిస్ట్ అయితే యూజ్ చేద్దాం. హిట్ లిస్ట్ తీసుకుందాం. ఓకే గాయ్స్, ఎప్పుడైతే వెళ్ళిపోదాం. వచ్చేసి కాయిన్స్ తీసుకుందాం. హిట్ లిస్ట్ దగ్గర అయితే వెళ్దాం. వచ్చేసి ఒక ఎన్ని ఉన్నాడు, వాటికి వచ్చేసి 68 అయితే హిట్ బాడీ షాట్ కిల్ చేసాం అన్ని. హిట్ లిస్ట్ వచ్చేసి అక్కడ అదే ఆ రూమ్ దగ్గర అయితే ఉన్నాడు. అది దాటుకొని వెళ్ళింది మన హిట్ లిస్టు. వచ్చేసి ఒక ఉందన్నమాట, వారిని కిల్ చేసాం. డ్రాగ్ పడట్లేదు అస్సలు. M4 ఏమైనా ఎంత రికాయిల్ అవుతుంది ఈ మధ్య. అంటే వితౌట్ స్కోప్ అయితే పడుతుంది, కానీ ఇప్పుడు అంటే అసలు వితౌట్ స్కోప్ పడుతుంది కానీ స్కోప్ అస్సలు పడట్లేదు. మంచి గన్ స్కిన్ లేదు గైస్, అందుకనే. అక్కడ వచ్చేసి ఎనిమిస్ వస్తున్నారు. నా దగ్గర M4 ఏమైనా పోయిందనమాట. ఆ లూట్ బాక్స్లో కనపడట్లేదు. M4 ఏమైనా మీద క్లిక్ చేశాను ఇక్కడ, అదే M14 దగ్గర పేరింది. M24 దగ్గర అయితే క్లిక్ చేశాను లూట్లో. ఫినిష్ చేద్దాం. హిట్ లిస్ట్ కిల్ అయితే ఇది. వచ్చేసి ఇక్కడ ఏమైనా గన్ తీసుకుందాం, దీంట్లో ఉంటుంది. M4 ఏమైనా అక్కడ కనపడట్లేదు. మరి
ఇటేగా వెళ్ళింది ఒక అదే కెళ్ళియో ఎవరో మరి అటు వెళ్ళారు. ఓకే మన N4 ఏమైనా కనపడింది, ఇప్పుడు తీసేసుకుందాం దాన్ని. ఓకే రైట్లో వచ్చేసి ఎన్ని ఉన్నాడు, అక్కడ కాల్దాం ఫస్ట్. ఇంకో చెప్పాను కదా గైస్ ప్రో ప్లేయర్ అని, ఈయనే అనమాట ప్రో ప్లేయర్. డ్యామేజ్ ఇచ్చాడు కదా ఎక్కువ, ఆయనే అనమాట. చూడండి బయటికి వెళ్దామంటే నాకు భయం వేసింది అప్పుడు, కానీ ఆయన అంటే నాకంటే పెద్ద ప్లేయర్ ఏం కాదులే. గ్రెనేడ్ అయితే పడ్డది మన మీద. ఇక్కడే గ్లూవాల్స్ అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. ఈ ప్లేయర్ దగ్గరే గ్లూవాల్స్ ఎక్కువ వేస్ట్ అయిపోయాయి అనమాట. జస్ట్ రిపేర్ కిట్ అయితే యూజ్ చేద్దాం. ఓకే గ్లూవాల్ తీద్దాం, ఇప్పుడు తీద్దాం. ఉండండి ఒక్క నిమిషం, తీయాలంటే భయం అవుతుంది. ఓకే తీసేసాం. ఇక్కడే 2 గ్లూవాల్స్ వేస్ట్ అయ్యాయి అనమాట. అవ్వండి అక్కడే ఉన్నాడు, దాని వెనకాల ఉన్నాడు. వచ్చేసి గ్లూవాల్ వేసుకొని కవర్ ఫైటర్ స్పైడర్ మనకి వచ్చేసి మనం పట్టుకుంది స్పైడర్. మన దగ్గర కూడా ఉంది స్పైడర్, టైం వచ్చినప్పుడు వేద్దాం. ఇంకా 3 ఎలైవ్ అయితే ఉన్నారు. 16 కిల్స్ కొట్టాము, ఒప్పి కదా. ఓకే వాడే అనమాట, కొత్త నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు గాయస్. ఒక్కసారి కనుక బయటకు వస్తే మామూలుగా ఉంటుంది వాడికి. రావట్లేదు బయటికి, ఎంత టైం వేస్ట్ అవుతుంది. ఇంకా 3 మెంబర్స్ అయితే ఎలా ఉన్నారు చూడండి. గ్లూ వాల్స్ ఎట్లా వేస్తున్నారో, నూబ్ గార్డ్ లాగా గ్లూ వాల్స్ ఎట్లా వేస్తున్నాడు. అదైతే గ్లూ వాల్ బ్రేకర్ అయితే వేసాము. వాడే అనమాట ఇంకొక ప్రో ప్లేయర్. నాకు వచ్చేసి చాలా డ్యామేజ్ అయితే ఇచ్చాడు. వేసి వీడియో కొట్టాను. లైక్ షేర్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్ 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 బాయ్. బూయా బూయా బూయా.